బట్టి చూస్తే నాకు 100% నమ్మకం ఏంటంటే ఆయన ఉద్యోగ రీత్యా, బదిలీల రీత్యా, ప్రమోషన్స్ రీత్యా భవిష్యత్తులో ఎక్కడున్నా ఆయన ప్రారంభించిన లైబ్రరీని విస్మరించకుండా దీని బాగోగులు ఎక్కడున్నా తప్పకుండా చూస్తారు. డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఇలా లైబ్రరీ గురించి చెప్పగానే మా దగ్గర CA చదివిన శివరామకృష్ణ హైదరాబాద్, ఇగో ఇలాగ లైబ్రరీ ప్రారంభమైంది. బుక్స్ మనం ఇవ్వాలి అంటే వాళ్ళ తండ్రి ఆటో డ్రైవర్. నేను అలా చెప్పచ్చా అందరం మంచిగా అన్నా. అలా చెప్పడం వల్ల నా తండ్రి ఆటో డ్రైవర్ కొడుకు CA అయ్యేదంటే నా గౌరవం చెప్పాను. నా గౌరవం తప్పకుండా చెప్పండి అన్నారు. వెంటనే సాయంత్రానికి మెయిల్లో జవాబు ఇచ్చారు, తప్పకుండా మనం డొనేట్ చేద్దాం. విశాఖపట్నం రాజేశ్వరి బుక్ లిస్ట్ వాళ్ళకి లిస్ట్ పంపించి కావాల్సిన లిస్ట్ అంటే రెడీ చేశారు. మనకి ఈ లైబ్రరీ స్పోర్ట్స్ మంచి గ్రౌండ్ చాలా బాగుంది. స్థానికులకు నేను చేసే ఒక విన్నపం ఏంటంటే మీరు శ్రద్ధ వహించి, నేను వారం రోజుల క్రితమే బుక్స్ సార్కి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు తీసుకొచ్చి చూపించారు. నా తవర్ నుంచి ఇక్కడికి రావడానికి అరగంట పట్టింది. ఇంత రిమోట్ ఏరియాలో స్టేషన్ పక్కన లైబ్రరీ ప్రారంభించకుండా ఇంత దూరంలో పెట్టారంటే ఒక లాజిక్ ఉంటుందని మేము అనుకున్నాం. ఎస్ఐ వృత్తిలో ఇప్పుడే చెప్పారు ఎంపీడీ గారు, వాళ్ళు ఏమంటే క్రిమినల్ కేసులు కావచ్చు, అలాగే లాంగ్ ఆర్డర్ చూసుకుంటారు. కానీ ఇక్కడ మా నర్సీపట్నం నియోజకవర్గంలో ఇంత చక్కటి ఆఫీసరు, ఒక ఎస్ఐ స్థాయి అధికారి నేను చూశాను. ఇక్కడ KDPలో కూడా ఆయన ఎంతోమంది DSC కోచింగ్ సెంటర్ అల్లూరు సీతారామరాజు పార్టీలు వచ్చారు. సాధారణంగా అయ్యనపాత్రి గారు పోలీసులు ఎక్కడ కూడా పొగలేదు. ఆ రోజు సాక్షాత్తు అల్లూరు సీతారామరాజు పార్టీలో ఆ రోజు మేము అందరూ కూడా మీటింగ్ పెట్టినప్పుడు తారకేశ్వరరావు గారు, అలా SP గారు అందరూ కూడా ఇన్ఛార్జి మంత్రులు అందరూ ఉన్న సమక్షంలో ఇంత చక్కగా చేసిన ముందుగా మా తరఫు నుంచి కూడా ఎస్ఐ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మండలంలో ఉన్న ప్రజల గురించి, వృత్తి గురించి ఇంకా డీప్గా ఆలోచించి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించి వాళ్ళకి సరైన మార్పులు పడదామని ఆలోచన రావడం అన్నది చాలా గొప్ప విషయం. నేను వచ్చి 2 months అయిన తర్వాత కూడా సార్ అప్పుడు సన్మానం తీసుకున్నారు. వాళ్ళకి మన గౌరవ స్పీకర్ గారు, నేను యూట్యూబ్లో మా సార్కి చెప్పలేదు కానీ యూట్యూబ్లో నేను చూసింది ఏంటంటే మన గౌరవ స్పీకర్ గారు మన ఎస్ఐ గారికి వాళ్ళ అమ్మగారికి కలిపి సన్మానం చేశారండి. అంటే అది సాధారణంగా ఇటువంటి బిడ్డల కన్నా వాళ్ళ అమ్మగారికి సన్మానం చేయడం కూడా సారు యొక్క ఆలోచన చాలా గొప్పది. కాబట్టి సారు చాలా ఘనంగా సన్మానం చేశారు. అలాగే నిన్న మొన్న నేను వాట్సాప్లో చూశాను, మన SP సూపరింటెండెంట్ పోలీస్ గారు కూడా సార్కి నంబర్ 1 ఆఫీసర్గా సన్మానం నిన్న షీట్ కూడా ఎస్ఐ గారు నా దగ్గర నేను సన్మానం వచ్చి మళ్ళీ చూసాం.